ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన 53వ ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై జట్టు 28 పరుగుల తేడాతో గెలిచింది. గత మ్యాచ్ లో ఎదురైన పరాభవానికి చెన్నై జట్టు ప్రతీకారం తీర్చుకుంది. పాయింట్స్ టేబుల్లో టాప్ 4 కి వెళ్లాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో చెన్నై జట్టు గెలిచి తమ సత్తా చాటింది. ఈ గెలుపుతో సీఎస్కే 12 పాయింట్స్ సాధించడంతో 5వ స్థానం నుండి 3వ స్థానానికి చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సీఎస్కే భారీ తేడాతో విజయం సాధించడంతో వారి నెట్ రన్ రేట్ కూడా చాలా మెరుగైంది. ఇక చెన్నై జట్టు గెలుపుతో ఏకంగా 4 జట్లు ఇంటికే అని చెప్పొచ్చు. దీంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు డేంజర్ లో ఉన్నాయి. అయితే ఈ రోజు ముంబైతో జరగబోయే మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే తిరిగి తన టాప్ 4 స్థానాన్ని దక్కించుకోవచ్చు. మరోవైపు ఢిల్లీ కంటే లక్నో, చెన్నై, హైదరాబాద్ జట్లు మెరుగైన స్థితిలో ఉండడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కూడా దాదాపు కనుమరుగైనట్లే. ఇక 8 పాయింట్స్ కలిగి ఉన్న బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్ల అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ కలిగి ఉన్న జట్లుగా రాజస్థాన్, కోల్కతా, లక్నో, చెన్నై, హైదరాబాద్ జట్లు నిలవడంతో వేరే జట్లకు దారులు మూసుకుపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.